ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నిజంగా స్టాక్ మార్కెట్ అనేటువంటిది రిటైల్ ట్రేడర్స్ని చాలా అంటే చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ జర్నీ చేసి ఏదో ఒక రూపాయి సంపాదించుకుందాం, ఏదో నిలబడదామా మార్కెట్లో అని అనుకుంటున్నటువంటి వ్యక్తులకి స్టాక్ మార్కెట్ చాలా అంటే చాలా ఇబ్బందిని కలిగిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కరోజు మార్కెట్ ఒక కోణంలో వెళ్తే మరొక రోజు మరొక కోణంలో వెళ్తుంది. అసలు మనిషి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎక్కడా కూడా మార్కెట్ అనేటువంటిది ముందుకు పోవట్లేదు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే కొద్దిగా నేర్చుకొని ఏదో ఒక రకంగా స్టాక్ మార్కెట్లో నిలబడదాము అని అనుకునేటువంటి వాళ్ళకి నిజంగా మార్కెట్ అనేటువంటిది ఒక పెద్ద భూతం లాగా అనిపిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నాకు దాదాపుగా ఒక 4-5 మెంబర్స్ 20,000, 15,000, 18,000 అట్లా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఫోన్ చేశారు. ఏం సార్ మార్కెట్ ఏంటి ఎట్లా ఉందని. అందువల్లనే వీడియో చేయడం కూడా లేట్ అవుతుంది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అంటే అలాగని నాకేదో తెగ వచ్చినాయి అని కాదు. ఈ మార్కెట్ని ఒక కోణంలో అర్థం చేసుకుంటే మార్కెట్ చార్టు మరొక కోణంలో రియాక్ట్ అవుతూ ఈ ట్రేడర్స్ని కొంప కొల్లేరు చేస్తుంది. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చార్ట్ ఉన్నది కదా, ఈ చార్ట్ని పెట్టి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది గ్యాప్ అప్ అనేటువంటిది అయ్యింది. సో గ్యాప్ అప్ అయ్యి పైకి అనేటువంటిది వెళ్ళింది. అసలు చాలా స్టేబుల్గా నిలబడింది అనమాట. ఇది చూడండి, ఇది చాలా పెద్ద బుల్లిష్ క్యాండిల్. సో ఇటువంటి క్యాండిల్ని తర్వాత క్యాండిల్ ఏమైంది, క్రాస్ అయింది. ఈ తర్వాత క్యాండిల్ క్రాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎంట్రీస్ అనేటువంటిది తీసుకుంటారు. సో ఇది ఒక కాన్సెప్ట్. అలాగే ఇప్పుడు మార్కెట్ అనేటువంటిది చాలా రోజుల నుంచి పడిపోతుంది కాబట్టి ఎక్స్పైరీ ఈ రోజు కాబట్టి అప్ సైడ్ వెళ్దాంలే అనే కోణంలో మరొక రకంగా ఆలోచిస్తారు. సో ఇదొక బాధ. దాని ద్వారా అప్ సైడ్ పీసీలు తీసుకుంటాం ద్వారా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ మీరు చూడండి, ఎస్టర్డే హై అండ్ లో, దీన్ని మనం ఎస్టర్డే హై అండ్ లోస్ నేను ఒక ఇండికేటర్గా పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి కొంచెం అవగాహన అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో. ఇక్కడ ఒకసారి నేను బ్రైట్ చేస్తే మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది అనమాట. సో ఎస్టర్డే హై అండ్ లోస్ని మనం ఇక్కడ తీసుకున్నాం. ఇవి చూడండి, ఎస్టర్డే హైని క్రాస్ అయ్యి స్టేబుల్గా ఇక్కడ నిలబడింది. ఎలా ట్రాప్ చేశారో చూడండి. స్టేబుల్గా నిలబడ్డప్పుడు సహజంగా ఏమనుకుంటారు, ఇప్పుడు ఎస్టర్డే హై నుంచి క్రాస్ అయిపోయి వెళ్తుందని అనుకుంటారు కదా. అందులోనూ ఇన్ని రోజుల నుంచి మార్కెట్ అనేటువంటి డౌన్ సైడే వెళ్తుంది కదా. సో ఇక్కడ ఎప్పుడైతే స్టేబుల్గా నిలబడి మంచి బుల్లిష్ క్యాండిల్స్ ఇట్లా వేసినాయో వీటి మీద ఎంట్రీస్ అనేటువంటిది తీసుకొని స్టాప్ లాస్, సహజంగా రిటైల్ ట్రేడర్స్ ఆప్షన్స్లో చేసేటప్పుడు స్టాప్ లాస్లు పెట్టరు. ఇది చాలా పెద్ద భయంకరమైనటువంటి విషయం అనమాట. ఇవి కొన్ని సందర్భాల్లో నేను కూడా పెట్టను, వాళ్ళంటమే కాదు, నేను కూడా కొన్ని సందర్భాల్లో పెట్టను. సో ఇదేమైంది, పైకి వెళ్ళి ఇక్కడెక్కడే కొట్టుకున్నప్పుడు ఒక కామన్ ట్రేడర్ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఓకే మార్కెట్ అనేటువంటిది మరలా కిందకు వస్తుందిలే, పైకి వెళ్తుందిలే, సి తీసుకున్నాడు పరిస్థితి అని అనుకుంటాడు ఇక్కడ. ఎందుకంటే ఇంత మంచి బుల్లిష్ క్యాండిల్స్ పట్టాయి కదా. ఇక్కడ నుంచి దాదాపుగా 12:30 వరకు మార్కెట్ని 10 గంటలను తీసుకొని 2.5 గంటల పాటు ఒక పొజిషన్ని హోల్డ్ చేయడం అంటే గుండెల్లో దడలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అందుకని మార్కెట్ ఇక్కడ ఉన్నటువంటి వాడు అలానే పట్టుకొని చూడటం వల్ల ఇక్కడ ధనం అనే లాస్ట్లో పడిపోవటం అనేటువంటి జరిగింది. ఓకే, తర్వాత ఇక సెల్లింగ్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళని చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఒక మంచి సపోర్ట్, అంటే ఎస్టర్డే హై కదా, దీన్ని బ్రేక్ చేసి కిందకు వచ్చేసింది. సహజంగా బ్రేక్ చేసి 15 నిమిషాల పాటు ప్రైస్ కిందే ఉన్నప్పుడు ఒక కామన్ ట్రేడర్ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది. అందులోనూ మీరు అదే సమయంలో ఆప్షన్ చైన్ని కనుక చూస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా పి రేషియో అనేటువంటిది మెల్లమెల్లగా సిఈ వైపు టర్న్ అవుతూ ఉంది. ఇక్కడ సిఈ వైపు టర్న్ అవుతూ ఉంది. అది చూసుకున్నటువంటి వాడు ఇక్కడ కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ పిఈ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాడు. పిఈ ఎంట్రీ తీసుకొని ఇక్కడ పిఈ ఎంట్రీ అనేటువంటిది తీసుకొని మరలా పైకి బుల్లిష్ క్యాండిల్స్ వేసినాయి. 2 తర్వాత కిందకు వచ్చిన మంచి బుల్లిష్ క్యాండిల్స్ వేసినాయి. అప్పుడు ఏమవుతుంది, సహజంగా కామన్ ట్రేడర్ ఏమంటాడు, ఎస్టర్డే హై అబోవ్ గనక ఒక బుల్లిష్ 5 మినిట్స్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే అప్ సైడే వెళ్తుంది అని చెప్పేసి మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసాం, వీడియోస్లో చూసాం.
సో ఆ కోణంలోనే ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాడు, ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటి పెడతాడు, అదేమన్నా వచ్చి స్టాప్ లాస్ అనేటువంటిది కొడుతుంది. సో ఇక్కడ ఈ కన్ఫ్యూజ్తో అసలు ఇక్కడ మనం ఎట్లా ఎంట్రీ తీసుకోవాలా, మళ్ళీ ఏదైనా పైకి పుష్ చేస్తుందేమో అనేటువంటి భయంతో ట్రేడరు నానా రకాలుగా ఇబ్బందులు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే అందువల్లనే ఈ రోజున మార్కెట్లో బాగా నష్టపోయినటువంటి సందర్భం ఎక్కువ. అయితే మీరు అనుకోవచ్చు, ఇక్కడి నుంచి మనం ఒక ట్రెండ్ లైన్ గీసాం, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసాం, ఓకే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్, దీని ఒక ట్రెండ్ లైన్ గీసాం. ఇప్పుడు మీరేమంటారు, ఈ ఎక్కడ జరిగింది ఇది 2:55 3 బ్రేక్ ఇచ్చింది, కానీ ఇక్కడ పొజిషన్స్ తీసుకున్నటువంటి వాడి పరిస్థితి, ఇక్కడ పొజిషన్స్ తీసుకుంటాడు, ఇక్కడ పొజిషన్స్ తీసుకుంటాడు, ఇక్కడ పొజిషన్ తీసుకున్నాడు, అంతసేపు అన్నం కూడా తినకుండా అంతే పట్టుకొని చూస్తూ ఉన్నటువంటి వాడి పరిస్థితి ఏంటి? ఇదంతా ఒక రకమైనటువంటి ట్రాప్. ఈ ట్రాప్ అనేటువంటి ఊబిలో పడి అందరూ కూడా చాలా అంటే చాలా నష్టపోతూ ఉన్నారనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఆప్షన్స్ ట్రేడింగ్ చేయబోయే ముందు ఫస్ట్ అసలు ఈక్విటీకే ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వండి. మీరు ఆప్షన్స్ జోలికి ప్రస్తుతానికి మాత్రం వెళ్ళవద్దు. ఎందుకంటే మీకు ఈ రోజున ఒక 5,000 రూపాయలు రావచ్చు, కానీ మీ నెలాఖరికి మీ అమౌంట్ నుంచి, అంటే మీ క్యాపిటల్ నుంచి దాదాపుగా 50,000 రూపాయలు మాయమయ్యేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి మీరెవరు కూడా ఆప్షన్ ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు, ఈక్విటీలోనే ట్రేడింగ్ చేయండి. ఎందుకంటే దాదాపుగా అందరూ కూడా స్టాక్ మార్కెట్ని జర్నీని కొనసాగించలేము అని దాదాపుగా స్టాక్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోవటం అనేటువంటిది జరుగుతూనే ఉంది. సో ట్రేడర్స్ బీ కేర్ఫుల్. ఆప్షన్స్ అనేవి మీ కొంపలు ముంచడానికే ఉంటాయి, కాబట్టి ఈక్విటీలో ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం అనేది చేయండి. ఇప్పుడు ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. అదే నిఫ్టీ చూడండి, నిఫ్టీని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని ఏమన్నా అప్ సైడ్గా ఉన్నది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నది? పైకి వెళ్తూ ఉంది. స్టార్టింగ్లో మీరు గమనించారు, పైకి వెళ్తా ఎస్టర్డే హై దగ్గర ఆగిపోయి ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఎస్టర్డే కింద ఉంది, ఇక్కడిక్కడే నడుస్తా, ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంటా పైకి వెళ్తూ ఉన్నది కదా. పైకి వెళ్తా మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటా పైకి వెళ్తూ ఉంది. అంటే కామన్గా ట్రేడ్ చేసేటువంటి వాడి యొక్క విధానం ఎలా ఉంటుంది? ఇది ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది, ఇక్కడ సపోర్ట్స్ జోన్స్ ఉన్నాయి, కాబట్టి ఒక ట్రెండ్ లైన్ అనేటువంటిది గీసుకొని దీన్ని బ్రేక్ అయినప్పుడు దీంట్లో ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాడు. కానీ ఏమైంది? సప్మని పైగా పోకపోగా ధనమని కిందకు వచ్చేసి స్టాప్ లాస్లో హిట్ అయింది. ఏ కోణంలో చూసినా సరే మరి బ్యాంక్ నిఫ్టీ ఒక రకంగా రియాక్ట్ అయితే నిఫ్టీ అనేటువంటిది మరొక రకంగా రియాక్ట్ అయినాయి. కానీ ఫైనల్గా లాస్ట్లో ఏమని రెండు ధనామని కింద పడిపోయి ట్రేడర్స్కి లాసులు మిగిల్చింది, వాళ్ళ యొక్క స్టాప్ లాస్ని హిట్ చేసేసినాయి అనమాట. కాబట్టి మనం ఎన్ని రకాలుగా ఆలోచించిన ఆప్షన్స్లో ఒక బిగ్ ప్లేయర్ అనేటువంటి వాడు మరొక కోణంలో ఆలోచిస్తూనే ఉంటాడు. వాడి యొక్క ప్లానింగ్ని మనం తట్టుకోవాలి అని అంటే మన దగ్గర సరైనటువంటి అమౌంట్ ఉండాలి. కనీసం మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే 5 లక్షల రూపాయలైనా కనీసం ఉండాలి. ఏదో 20,000, 30,000, 50,000, ₹1,00,000 పెట్టుకొని ట్రేడింగ్ అనేటువంటిది ఆప్షన్స్లో చేయవద్దు. లేదంటారా, పర్ఫెక్ట్ అయిన ₹1,00,000 పెట్టుకొని పర్ఫెక్ట్ అయినటువంటి స్ట్రాటజీని లాస్ట్ రాని రాని దాంట్లో చేయాలి. దానితోడు ఇప్పుడు లాట్ సైజెస్ అనేటువంటి 75 ఉన్నాయి. అసలు మినిమం స్టాప్ లాస్ అనేది 20 పాయింట్లుగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మినిమం 60 పాయింట్లు స్టాప్ లాస్ అయిపోయింది అనమాట. కాబట్టి ఈ మార్కెట్లో కామన్గా ఉండేటువంటి ట్రేడరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తూ నిలబడటం చాలా అంటే చాలా కష్టమని అందరూ గమనించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.